హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అంత అన్నారు ఇంత అన్నారు, మేమంతా కూటమి అన్నారు, 15 సంవత్సరాలు కలిసి ఉంటామన్నారు, 15 సంవత్సరాలు నేను ఊడిగం చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు ఘంటాపథంగా చంద్రబాబే సీఎం నేనే వాళ్ళ డిప్యూటీ సీఎం అంతే అంతే అని చెప్తూనే ఉన్నాను. ఈ క్రమంలో జన సైనికుల్ని ఎక్కడ దొరికితే అక్కడ టీడీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళు పిచ్చ కుట్టుడు కొడతాం మనం అంతా చూస్తూనే ఉన్నా. దానికి జన సైనికులు బయటకొచ్చి ఏందిరా మా బతుకులు థు అని వాళ్ళపైన వాళ్ళే ఊచుకొని వీడియోలు పెట్టి పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళ వంతొచ్చేసిందనమాట. ఎందుకంటే పాపం వాళ్ళ నాయకుడు మోడీ గారి ఫోటో పెట్టకుండా మీటింగ్‌లు కండక్ట్ చేస్తున్నాడు. కూటమి అంటే బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా టీడీపీ వారు ఇంకా వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఫోటోలు పెట్టాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి వీళ్ళ నాయకుడు అయినటువంటి మోడీ గారి ఫోటో పెట్టలేదని వీళ్ళు పీక్కొని చచ్చిపోతున్నారు. కూటమిలో బీజేపీకి విలువ లేదా అంటే కూటమిలో బీజేపీకి కదమ్మా ఎవరికి విలువ లేదు, అది మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. పిలిచి అవమానిస్తూ ఉన్నారంటే వీళ్ళని పిలిచి అందరం మనం కలిసి మీటింగ్ పెట్టుకుందామని పిలిచి అక్కడ మోడీ గారి బొమ్మ కానీ ఆర్ఎస్ఎస్ బొమ్మ కానీ లేదంట. పాపం బాధపడుతున్నారు ఈవిడ. ఏపీకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కావాలి కానీ కేంద్రంలో ఇంత అభివృద్ధి చేస్తున్నాం మా ఏం పేరు మోడీ గారి ఫోటో పెట్టరా అంటూ పాపం ఒక పెద్ద ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఇది ఎన్డీఏతో కలిసినటువంటి కూటమా లేదంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమా మాకు చెప్పాలి అంటూ ఆవిడ బల్లగుద్ది మరి వాదిస్తున్నది. ఇది ఇక్కడ గుంటూరు ఈస్ట్లో జరిగినటువంటి కానీ గుంటూరు ఈ మధ్యకాలంలో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. గుంటూరు ఒకటి, ఏలూరు ఒకటి మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగులుతున్నాయి. అక్కడ జరిగిన ఇష్యూస్ ఎక్కడ జరగట్లా, ముఖ్యంగా అందులో నెల్లూరు కూడా ఉంది. సో ఒకసారి ఈ బీజేపీ వాళ్ళ బాధ ఏంటో మీరు వినండి. చెప్పండమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఫోటో లేకుండా ఫోటో లేకుండా నేను ఈ మీటింగ్ మేము బాయ్కాట్ చేస్తున్నాం. మీటింగ్ అని చెప్పేసి ఈ రోజున బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించి మమ్మల్ని మోడీ గారు బొమ్మ లేకుండా మాతో లేకుండా అవమానించినట్టు మేమందరం కూడా ఈ రోజు మీటింగ్ నుంచి బహిష్కరిస్తున్నాం. బాయ్కాట్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ఎక్కడిచ్చారు? ఒక్కసారి చేస్తారా? ప్రధానమంత్రి ఒక్కసారి చేస్తారని చెప్పారు. లేకపోతే ఎన్నిసార్లు అవమానించారు? చెప్పేదే కూతుమే. ఎందుకు పిలవాలా? అట్లా అనుకున్నప్పుడు ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలి? పిలిచి అవమానిస్తున్నారా? విన్నారు కదా, కూటమి అంటే అంతే వాడుకొని వదిలేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారిని గద్దె దించేసి వెన్నుపోటు పొడిచి అని తెలుసు అందరికి. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకుని గెలిచాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అవుతూ ఉన్నప్పుడు అందరిని కూడగట్టుకుని గెలుస్తాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 3 పార్టీని కూడగట్టుకుంటే మాత్రమే చంద్రబాబు నాయుడు గారు గెలవలేడు. ఇప్పటి వరకు ఆయన ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి ఒక్క ఎలక్షన్ కూడా లేదంటే అర్థం చేసుకోండి ఎంతమందిని అవసరానికి ఈ విధంగా వాడుకొని పార్టీల్ని చిత్తుకాతికాల్లాగా ఆ జెండాల్ని పక్కన పడేస్తారు అనేది. మీరు వచ్చి కొత్తగా ఓగో అంటే కుదరదమ్మా, అర్థమైందా? ఆయన ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుకున్నాడంటే చేస్తాడంతే. అది దానికోసం ఏమైనా చేస్తారు అనేది తెలుస్తూ ఉంది. మీరు కూడా ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు. దయచేసి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.